హలో గాయ్స్, నేను మీ బన్ను బై గేమింగ్ ఎఫ్ఎఫ్. టుడే కంటెంట్ ఏమనగంటే బిఆర్ ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. మనమైతే ఇక్కడ మన ర్యాంక్ చూసుకుంటే ఎలిట్ మాస్టర్ 3 స్టార్స్. ఎందుకంటే ఖాళీగా కూర్చున్న వాళ్ళైతే, ఇంటికాడ ఉన్న వాళ్ళైతే ర్యాంక్ పుష్ ఉంటే గ్రాండ్ మాస్టర్కి వెళ్తారు. మనం ఏంటంటే కాలేజీకి వెళ్తాం కాబట్టి గాయ్స్ మనమైతే నైట్ టైం ర్యాంక్ పుష్ చేస్తాము. నేనైతే టీం పెట్టేసాను. నా ఫ్రెండ్ లిస్ట్ అయితే నా ఫ్రెండ్స్ అయితే అవ్వలేదు ర్యాంక్ పుష్ చేస్తాకి. మా స్క్వాడ్ అయితే నేనైతే గేమ్ స్టార్ట్ చేశాను. గేమ్లోకి వెళ్తే ఏదో స్క్వాడ్ వస్తుందని బ్రో నేనైతే గేమ్లోకి వచ్చేసాను బ్రో. ఇక్కడ మా టీం చూసుకుంటే ఏమనకంటే 60 years ఓల్డ్, ఇద్దరేమో హెడ్ షాట్ ఆర్టిస్ట్ వచ్చారు బ్రో. నాకైతే బెస్ట్ ప్లేయర్స్ అయితేనే పడ్డారు ర్యాంక్ పుష్ చేస్తాకి. వీళ్ళైతే నాకు తెలిసి లాస్ట్ దాకా ఉంటారు అనుకుంటున్నా. అలా అనుకుంటున్నా అంటే ఎలిట్ మాస్టరేగా ప్రతి వాళ్ళు ప్లేయర్స్ పడతారు కాబట్టి అందుకంటే లాస్ట్ వరకు ఉంటారని నేనైతే అనుకుంటున్నా. నా వరకు నేనైతే లాబీ స్కిప్ చేస్తున్నా బ్రో, ఎందుకంటే టైం ఎక్కువ ఉందని. మనమైతే వచ్చేసాం బ్రో. మ్యాప్లోకి అయితే మనమైతే అక్కడ దిగుదాం, మ్యాప్లో అయితే చూసుకుందాం బ్రో. నేనైతే ఎక్కువ శాతం రష్ ట్రై చేస్తా కాబట్టి నేనైతే పీక్లో దిగిపోతా బ్రో. పీక్ పక్కన 2 బిల్డింగ్స్ ఉంటాయి కదా బ్రో, దాంట్లో రష్ బిల్డింగ్లో దిగుతాను నేనైతే. ఎందుకంటే పీక్లో మాత్రం చాలా మంది దిగుతున్నారు బ్రో. మనం దగ్గర చచ్చిపోయాం మన టీంతో పాటు. మనకైతే గట్టిగా మైనస్ పడిపోయింది బ్రో ఎలిట్ మాస్టర్లో బ్రో. నేనైతే అట్లాంటి త్యాగాలు అయితే చేయలేను అక్కడ దిగి, అందుకే నేను ఇక్కడైతే ఎల్షా బిల్డింగ్లో దిగిపోయా బ్రో. నాకైతే దగ్గరనే డెవలప్టర్ దొరికింది బ్రో. నా వెనకైతే ఇంకోటి దిగాడు బ్రో ఎనిమి, నేను చూసుకోవాలా. అయితే ఆడినైతే డెవలప్టర్ దింపేసా బ్రో. ఆడికైతే మ్యాగజైన్ మొత్తం ఆడి కొట్టాడు నన్ను, కాకపోతే ఆడికైతే మంచిగా దొరకలా. లాంగ్ రేంజ్ ఏకే దొరికింది బ్రో ఆడికైతే బ్రో. నేనైతే వాడిని ఫాస్ట్గా కిల్ చేసి కిందకు వచ్చి లూట్ ఎరుకుందాం అని కిందకి వచ్చేసా. ఇక్కడ అయితే అక్కడ చూసుకున్నా కానీ నాకైతే డెవలప్టర్లు కనిపిస్తున్నాయి, ఏ గన్లు కనబడతల్లా. ఇంక నేను పక్కన ఇంట్లోకి వెళ్దామని చూశాను, ఇంకా పెద్ద గన్లు ఏమైనా దొరుకుతాయని షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్కి. కానీ ఇక్కడ నాకైతే మంచిగా ఏం కనిపించాల. నేనైతే ఇంకా పైకి వెళ్ళిపోయా బ్రో ఫైట్ చేస్తాకి బ్రో. నేనైతే డెవలప్టర్ పట్టుకుని పీక్ లోకి అయితే వెళ్ళాను, కానీ అక్కడ ఎనిమిది అయితే ఆడిది డెవలప్టర్, కానీ నాకన్నా ఫాస్ట్గా ఆడైతే నన్ను కొట్టేయడం జరిగింది. ఇంక నేనైతే పోచంకిలో దిగా నా టీమేట్ అయితే ఫాస్ట్గా రివైవ్ పెట్టాడు నాకైతే ఈ బ్రో అయితే. ఇంక నేనైతే ఇంకా లూట్ ఏరుకున్నాను, ఇంక మొత్తం గాలి ఇచ్చేస్తున్నాను. ఇంక పైగా ఆ బ్రో వెల్డింగ్ మిషన్ గాడికి అయితే తీసుకెళ్ళాను నన్ను లూట్ ఏరుకుంటాకి. కానీ బ్రో ఈ వెల్డింగ్ మిషన్ గాడికి వస్తే నాకైతే ఏ మంచిగా కనిపిలా, ఎడి చూసిన అన్ని పిచ్చి గన్లే ఉన్నాయి. ఇంక నా కాడ AWM-40 చాలు ఈ గన్నులతో ఇంక వెళ్ళిపోయా నేనైతే బ్రో. వెహికల్ వేసుకుని అయితే మ్యాప్లో ఎడి పడతాడు తిరిగేసినా కానీ నాకైతే ఒక్కడు కూడా కనపడలేదు. ఇక్కడే వీళ్ళిద్దరేంటి చేస్తున్నారు మా టీమేట్స్ అయితే. మేమైతే ఇక్కడికి వచ్చేసాం. దేవుడా నాకేంటి దేవుడా, ఆఫ్లైన్ పిల్లలు ఎట్టా పడుతుంది ప్రతి మ్యాచ్కి బ్రో. నిజంగా నేనైతే ప్రతి మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసా కానీ నాకైతే ఒక్కడే నా టీమేట్లు ఆఫ్లైన్ వాడు వెళ్ళిపోతాడు బ్రో. ఎందుకో తెలియదు బ్రో. వీళ్ళు ఏం చేస్తారు, ఏ పనులు ఉంటాయి కూడా. పనులు అంటే పనులు చూసుకుని రావాలి బ్రో. వీళ్ళేమో పనులు గేమ్ ఇంపార్టెంట్ అని వచ్చారు. పనులు చూసుకుని రావాలి బ్రో. వీళ్ళేమో పనులు గేమ్ ఇంపార్టెంట్ అని వచ్చాడు బ్రో. ఈ బ్రో ఆన్లైన్ అయితే బ్రో ఆడికైతే వెహికల్ అక్కడ రాదనుకుంటా బ్రో. నేనైతే ఇంకొచ్చేసా బ్రో, డ్యామేజ్ పడుతుందని బయటికి. నాకైతే ఇక్కడ మష్రూమ్ కనిపించింది, నేనైతే దీపై మష్రూమ్ అయితే తినేస్తున్నాను బ్లడ్ పెరిగిద్దని. ఈ HP ఆన్ చేసుకుని చూసాడా బ్రో, బ్లడ్ తగ్గుతానే వెహికల్ ఎక్కాడు. ఎందుకంటే ఇప్పుడు నాకైపోతే వీళ్ళు అయితే రివైల్ పెట్టడానికి భయపడి సేఫ్ ఆడదామని ఇంకా వెహికల్ అయితే ఎక్కాడు బ్రో. నా వెహికల్ అయితే ఈ బ్రో ఇక మిగతా టీమెంట్స్ కూడా ఎక్కేస్తున్నారు బ్రో. ఇక మనమైతే స్పీడ్గా మ్యాప్ మొత్తం తిప్పేస్తున్నాం బ్రో. నా వెహికల్ వేసుకుని మొత్తాన్ని టోకెన్స్తో కలెక్ట్ చేస్తా, లాస్ట్ మినిట్లో యూజ్ అవుతాయని. మనకైతే టోకెన్స్ బ్రో. నాకైతే ఎటు తిప్పిన ఎటు మలుపులు ఎటు చూసినా నాకైతే ఒక్కడు కూడా కనబడతలేదు. ఇటు పక్క భీమశక్తి పక్కన ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే పక్క ఎనిమి ఉంటాడు బ్రో, ఎందుకంటే పైనుంచి వస్తూ ఉంటారు. అదిగో బ్రో ఆడైతే వెహికల్ కనిపించింది నాకు. నేనైతే స్టెండ్లు చేస్తాను పైకి ఎక్కి తాగి. ఆ బ్రో అయితే వెళ్ళి ఫైట్ చేసేస్తున్నాడు బ్రో నా టీమేట్ అయితే బ్రో. ఇంక నేను వెళ్ళిపోయా బ్రో నా టీమేట్కి సపోర్ట్ ఇద్దామని. నేనైతే AWM పెట్టుకుని అక్కడ కనిపించాడు బ్రో. అక్కడ నాకైనా అన్ని ఫుల్ గిల్ చేద్దామని కొడితే ఆడైతే చచ్చిపోయాడు బ్రో. ఇంకక్కడైతే ఫైట్ జరుగుతుంది బ్రో. చూసారుగా క్యారెక్టర్ వేసాడు, డ్రోన్ క్యారెక్టర్.
ఇంక నేనైతే వెళ్ళాను బ్రో. నా టీమెంట్ అయితే నాకు అయిపోవడం జరిగింది బ్రో. నేనైతే ఇంకోటి సైడ్ నుంచి వెళ్ళి ఎనిమిదిని కొట్టి వేద్దాం అనుకుంటే ఆడికైతే 7 డ్యామేజ్ పడలేదు బ్రో. నేనైతే గ్లోవల్ బ్లడ్ వేసా బ్రో. నా టీమేట్ బ్లడ్ వేసుకుంటాను కానీ ఆడైతే పక్కన బ్లడ్ వేసుకుంటున్నాడు. నేనైతే ఇంక వచ్చిన ప్రతి ఒక్కరిని కొడుతున్నా బ్రో. డ్యామేజ్ అయితే వల్ల ఒక్కటి పడింది, ఇంకోటి కూడా పడింది బ్రో. నేనైతే 7 డ్యామేజ్ చేస్తుంటే ఇక్కడ ఈ బ్రో అయితే నా కిల్లులు అయితే దెబ్బేస్తున్నాడు బ్రో. నేనైతే చూసినప్పుడు ఎనిమిది కనిపిస్తారేమో అని బయటకు వస్తారు జోన్ నుంచి. అదిగో బ్రో నాకైతే ఒకటి కనిపించాడు, ఇంకోటి కొట్టే డ్యామేజ్ వల్ల. ఇంకోటి కొట్టా బ్రో 150 పడింది కానీ ఆడైతే దెబ్బేశాడు బ్రో ఎనిమిది ఆకిల్ని. నేనైతే ఆడిని కొట్టా బ్రో, మన ఫ్రెండ్ డ్యామేజ్ నేను దెబ్బేసా బ్రో ఇప్పుడు ఆకిల్ని. ఇంకొన్ని కూడా కొట్టా బ్రో. నాకైతే జోన్ డ్యామేజ్ కాబట్టి ఆడి అయితే ఒక్క బుల్లెట్గా పుట్టిగా పడిపోయాడు. ఫుల్ కిల్ అయ్యొచ్చు, ఫుల్ కిల్ చేసుకుంటా బ్రో. లాస్ట్ కిల్లులు అయితే దెబ్బేస్తారు. మనకైతే పీక్ వచ్చేటప్పటికి ఒక కిల్, ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే 2 కిల్స్ బ్రో. నాదైతే ఇప్పుడు 3 కిల్స్ అయినాయి. డ్రోన్ డ్యామేజ్ అయితే చూడండి ఎట్టబడిపోతుందో స్పీడ్గా. నేనైతే ఇంకా వెహికల్ ఎక్కి వెళ్ళిపోయా బ్రో బ్లడ్ వేసుకుని. మన టీమ్మేట్ గాడికి అయితే ఆ బ్రో అయితే ఇంకా పైనుంచి అయితే కొడుతున్నాడు బ్రో. నేనైతే ఆ బ్రోకి సపోర్ట్ ఇద్దాం అయితే వెళ్తున్నా దగ్గరికి. నేనైతే ఇక్కడికి వచ్చే లోపలికి ఆ బ్రో అయితే పైనుంచి వచ్చిన వాళ్ళందరినీ కొట్టేశాడు బ్రో. ఇంక నేనైతే మన టీమ్మేట్స్ కాడికి వెళ్ళిపోయా. అబ్జర్వేటరీలో ఫైట్ జరుగుతుందని ఒకతో నాక్ అయిపోయాడు. ఇంకా ఇంకోటి కూడా చచ్చిపోయాడు బ్రో. నేనైతే ఈ టైంలో రెస్ట్ చేయకూడదని నేనైతే సేఫ్కి వెళ్ళిపోయా బ్రో. రవి పెడదామని మన టీమ్మేట్స్ని అయితే కాపాడదామని. నేనైతే రవికి వచ్చేసి బ్రో నన్ను అయితే అవల్ చూడలేదు అనుకున్నా. నేనైతే రవి వచ్చి నా టీమ్మేట్స్కి అయితే రవి పెట్టేసా బ్రో. అరే ఒకడు కొట్టేస్తున్నాడు బ్రో. నేనైతే గ్లోవల్ హెడ్ వేసాను, ఆడొస్తాడని చూస్తున్నా 7 దెబ్బేద్దామని. ఆడైతే రాలేదు. ఆడైతే ఎవరో లాంగ్ రేంజ్ నుంచి అయితేనే కొట్టాను నన్ను అయితే. నేనైతే చూసా బ్రో ఆడొస్తాడేమో, ఆడైతే ఇంకా రాలేదు. ఇంక నేనైతే ఇక్కడ నుంచి సేఫ్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. మనకి బోయ్ ఇంపార్టెంట్, అందుకే నేనైతే ఇంకా వెళ్ళిపోయా బ్రో సేఫ్లోకి. ఇక్కడ నుంచి చూద్దాం ఎవరైనా వస్తారేమో అని నుంచి చూశాను. నాకైతే ఇంకెవరు కనపడలేదు బ్రో. స్కోప్ పెట్టి చూసా. ఇంక నా టీమేట్ అయితే అక్కడ దిగా బ్రో. నా టీమేట్ అయితే ఎనిమిది అయితే కొడుతున్నాడు బ్రో. ఆ బ్రో అయితే వచ్చేసాడు బ్రో లాన్కి అయితే సేఫ్కి. ఇంక నేనైతే వెయిట్ చేసిన బ్రో ఆడొస్తే బుర్ర పళ్ళకు కొట్టేద్దామని. ఆడైతే ఇటు నుంచి వచ్చాడు బ్రో. నేనైతే మ్యాగ్జిన్ తిప్పేసా. ఇంక 7 దెబ్బేసాను బ్రో. ఆడైతే పడిపోయి ఆ టీమేట్ అయితే నన్ను చూడలేదు బ్రో. ఆడైతే రవి పెట్టేస్తున్నాడు. అరే నాకైతే చూడండి బ్రో ఎంత దింపేశాడు. 1 HP అయితే ఉంది. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది బ్రో. ఇంక నేనైతే ఆడనైతే ఫుల్ కిల్ చేసేసుకుని ఇంక నేనైతే స్పీడ్గా బ్లడ్ అయితే వేసేస్తున్నా. మనకైతే ఇక్కడైతే 5 కిల్స్ వచ్చేసినాయి బ్రో. ఇక్కడ 2 కిల్స్ కొట్టాం కాబట్టి ఇంక నేనైతే బయట బుల్లెట్ సింబల్ పడుతుంది కానీ ఫైట్ చేస్తున్నా. నేనైతే బయటికి వెళ్ళా బ్రో గన్నట్టుని. అదిగోండి బ్రో నన్ను పీక్లో కొట్టిన డెవలప్టర్ ఆడైతే నాకు ఇక్కడైతే కనిపించా బ్రో. ఆడికైతే ఫుల్ దింపేసా బ్రో బుడ్రలోకి అయితే బుల్లెట్లు. నేనైతే వెయిట్ చేసిన బ్రో ఆడు బయటకు వస్తాడేమో. నా దగ్గర ఉన్న సామాన్లన్నీ ఆడి దగ్గరికి అయితే ఇసిరేస్తాను. నా ఇద్దరు టీమ్స్ అయితే పడిపోయి బ్రో. నేనైతే ఇక్కడ ఫైట్ చేస్తాను. ఆడైతే మైక్ చేసి రివే నన్ను అయితే సాగకూడదు బ్రో. నేనైతే ఇంకా రివే పెట్టేసావు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారు బ్రో. నేనైతే వెళ్ళి మన టీమేట్కి అయితే రివ్యూ పెట్టేసా బ్రో. నాకైతే ఒకటి అర్థం కాదు బ్రో. వీళ్ళైతే లాస్ట్ మినిట్కి సేఫ్ ఆడకుండా రష్ అయితే చేస్తున్నారు బ్రో. ఆ బ్రో నాకు సపోర్ట్ ఉంటాడేమో అనుకుంటున్నా. ఆ బ్రో అయితే దిగాడు. అది నన్నైతే వెనక నుంచి ఆవిడ కొట్టేస్తున్నా బ్రో. నేనైతే వాల్స్ అడ్డేసుకుని లోనకి అయితే సేఫ్లోకి వచ్చి ఆడొస్తే కొడదామని బ్రో. నేనైతే ఆడికి కొద్దిగా డ్యామేజ్ చేసా బ్రో. నేనైతే ఇంక మీదకి వెళ్ళిపోయి ఆడి భయం వేసి వాల్స్ అడ్డేస్తాడు. చూసా బ్రో అట్లా ఆడుతున్నారు. కొద్ది డ్యామేజ్ కూడా రింగ్ వేసేస్తున్నారు. నేనైతే ఇంత కింద నుంచి కొట్టే బ్రో డ్యామేజ్ పడలేదు కానీ ఆడు బయటకు వచ్చేసాడు బ్రో. ఇంక నేనైతే ఇటు పక్క వచ్చేసా బ్రో. వాళ్ళ టీమేట్ కూడా వస్తాడు. ఇంక నేనైతే సేఫ్లోకి ఇక్కడికి వచ్చి దాక్కున్నా బ్రో ఈ వాల్ వెనక. ఆడైతే డబుల్ బ్యాక్ బ్రో. ఆడైతే నన్ను చూసుకోకుండా వెళ్ళిపోయాడు బ్రో పిక్చర్. నేనైతే కొడదామని ఇటు వెనకొచ్చా బ్రో. ఆడైతే కనిపిలా బ్రో. నేనైతే కిల్ వచ్చేసా బ్రో మన ఫ్రెండ్ది. నేనైతే ఫుల్ కిల్ చేసుకుందాని పైకి వెళ్తే ఇక్కడే సామాన్లు అడ్డెట్టు. నాకైతే బ్లడ్ గట్టి తీపోయింది బ్రో. ఎవడొచ్చి కొట్టినా నేనైతే పడిపోయినట్టున్నా బ్రో. నేను ఇంకా గ్లోవల్ అడ్డేసి ఇక్కడికి వస్తే ఈడు కొట్టేద్దాం నాకు ఆడికి వచ్చేస్తాం బ్రో. నేనైతే ఇంకా రింగ్ వేసుకుని ఫుల్ బ్లడ్ వేసేసుకుంటున్నా బ్రో. నాకైతే ఇక్కడ అయితే 6 కిల్స్ అయితే వచ్చేసినాయి బ్రో. నేనైతే వాళ్ళు తీసుకుని బయటకు వచ్చి ఆడిని కొట్టేద్దామని. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఆడిగా నన్ను కొట్టేద్దాం అనుకున్నాడు బ్రో. ఆడైతే పడిపోయాడు బ్రో. సావు నా కొడుకు సావు. అయితే ఆడిని ఫుల్ కిల్ చేసేసుకున్నాం బ్రో. ఇక్కడైతే మనకైతే 7 కిల్స్ మిగిలినాయి. ఇంకా ఎలా అయితే ఒక్కడే మిగిలాడు బ్రో. మన టీమేట్ అయితే పైకి వెళ్ళాడు బ్రో. అక్కడ ఎనిమిది ఉన్నాడేమో అని నేను చూస్తా బ్రో పైకి వెళ్ళి.
బ్రో నేనైతే ఇక్కడ పైకి వచ్చేసా బ్రో, వాడైతే మన టీం ఫుల్ దింపేసా బ్రో. నేనైతే ఏడబ్ల్యూ నంబి పడితే కొట్టా బ్రో, పడిపోయాడు. ఫైనల్ గా మనకైతే బోయ వచ్చేసింది గాయస్. బ్రో మన వీడియో అయితే లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ గాయస్. మన వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది.